సాయంత్రం 6 గంటలకు జరగబోయే కార్నివాల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు 3000 మంది కళాకారులతో భారీ ప్రదర్శన జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. దసరా ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. విజయవాడ ఉత్సవ్ ఈ 11 రోజుల పాటు కూడా అందరినీ ఎంతో అలరించింది. అన్ని కార్యక్రమాలకి కూడా ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించారు. అయితే ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఉన్నాము. విజయవాడలో ఇవాళ అత్యంత కీలకంగా అయితే 11వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వస్తున్న ఈ కార్యక్రమానికి ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి మెగా కార్నివాల్ ఇక్కడ నుంచి కూడా బెంచ్ సర్కిల్ వరకు కూడా వెళ్ళబోతోంది. ఆ 3000 మంది కళాకారులతో పాటు ఆయన ఇక్కడ నుంచి కదలబోతున్నారు. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ స్టేడియం వద్ద అయితే ఉన్నాము. ఒక్కసారి చూడొచ్చు మనం విజయవాడ ఉత్సవాల భాగంగా నేడు దసరా కార్నివాల్ నడవబోతోంది. దసరా కార్నివాల్కి 3000 మంది కళాకారులు భారీ ప్రదర్శన అయితే చేయబోతున్నారు. ఈ భారీ ప్రదర్శనలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి కూడా బెంజ్ సర్కిల్ వరకు కూడా ఈ కార్నివాల్ నడవబోతోంది. బెంజ్ సర్కిల్ ఇప్పుడు ఏదైతే మనం రూట్ చూస్తున్నామో ఈ రూట్ అంతా కూడా బెంజ్ సర్కిలే వెళుతుంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నడవబోతున్నారు. కార్నివాల్ జరగబోతోంది. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా రథం పైన అమ్మవారి ఊరేగింపు కూడా ఉండబోతోంది. అయితే ఒకసారి విజయవాడ ఉత్సవం కూడా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రయత్నించారు విజయవాడ కూటమి ప్రభుత్వం. ఒకసారి మనం లోపలికి వెళదాం. ఏవైతే రథాలు బెంచ్ సర్కిల్ వరకు వెళ్ళబోతున్నాయో ఆ రథాలను మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. ఇదే ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కార్నివల్ లాగా ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. ఒకసారి చూడొచ్చు. అంతా రెడీ చేస్తున్నారు. ఇంకా ప్రిపరేషన్ ఉంది. మరికొద్ది గంటల్లో మెగా కార్నివాల్ నడవబోతోంది. మెగా కార్నివాల్ 3000 మంది కళాకారులతో అయితే ఇది నడవబోతుంది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఇందిరాగాంధీ స్టేడియం నుండి కార్నివాల్ వాక్ని ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడ నుంచే నడవబోతున్నారు. ఇదే చూడొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతుంది. ప్రత్యేక ఆకర్షణగా రథాలని చెప్పిన వన్ ఆఫ్ ద రథం ఇది. ఈ రథాలవే 11 రథాలు కూడా వెళ్ళబోతూ ఉన్నాయి. అత్యంత కీలకమైన పాత్ర పోషించింది విజయవాడ ఉత్సవ్ అనే కార్యక్రమం. ఇన్ని రోజులు కూడా ఎంతోమంది ప్రజల నడుమ ఈ కార్యక్రమాలు 4 చోట్ల అయితే ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, బెజవాడలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఒకసారి ఇందిరాగాంధీ స్టేడియం బయట నుంచి కూడా చూద్దాము. ఆల్మోస్ట్ వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసేందుకు పోలీసులు కూడా ఏవైతే ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి కానీ డైవర్షన్స్కి సంబంధించి కానీ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఇప్పటికే పోలీసులు కూడా దానికి తగినటువంటి ఏవైతే సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఈ వాహనాలన్నింటినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అంటే సీఎం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సీఎం అంటే దాదాపు ప్రముఖులందరూ వస్తున్నారు కాబట్టి ఈ రోడ్ అంతా బ్లాక్ ఉంటుంది. అందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 3000 మంది కళాకారులు అయితే ఈ బందర్ రోడ్డు పైన ట్రాఫిక్ వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ని మళ్ళిస్తున్నారు. ఇప్పటికే అమ్మవారి సన్నిధానం నుంచి కూడా వినాయకుని గుడి వద్ద వరకు కూడా క్యూ లైన్లు బయటకు వచ్చారు భక్తులు. వాళ్ళందరూ కూడా ఇటువైపే వస్తూ ఉంటారు కాబట్టి టీటీడీ తరహాలో ఏవైతే కంపార్ట్మెంట్ల వారీగా 100 చొప్పున వదులుతున్నారు పోలీసులు ఇప్పటికే అక్కడి నుంచి కూడా. అయితే వీటన్నిటికీ సహాయంతో కూడినటువంటి ఏదైతే విజయవాడ ఉత్సవ కార్యక్రమం కూడా ఒకవైపు కొండపైన దుర్గమ్మ దసరా ఉత్సవాలు, మరోవైపు కింద విజయవాడ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కింద ఏమాత్రం కూడా తీసిపోకుండా అనేకమైనటువంటి రథాలతో 3000 మంది కళాకారులతో ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రారంభించున్నారు. ముఖ్యమంత్రి వచ్చే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎంతమంది అయితే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వాటన్నిటికీ సంబంధించి కూడా ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. పోలీసులను కూడా అన్ని చోట్ల సెక్యూరిటీలను పెట్టి పోలీస్ సిబ్బంది కానీ
పోలీస్ బలగాలతో పాటు వాళ్ళందరికీ కూడా డైవర్షన్స్, ట్రాఫిక్ ఎవరెవరు ఎటువైపు వెళ్ళాలి అనే ముఖ్య గమనికలు కూడా అందరికీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి వచ్చేలోపు ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక్కొక్కళ్ళు ఏమేమి కళలు ప్రదర్శిస్తూ అక్కడి వరకు వెళతారు. బెంజ్ సర్కిల్ వరకు కూడా ఈ కార్నివాల్ నడవబోతుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడి నుంచి బెంజ్ సర్కిల్ వరకు నడవనున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మరి అధికారులు చూసుకుంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.